వెల్కమ్ బ్యాక్. నిన్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనటువంటి విషయం మనకు తెలిసిందే. తొలి రోజే దుమారం రేగింది అని చెప్పొచ్చు. విపక్షాల ఆరోపణలు, అధికార పక్ష ప్రతివిమర్శల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విపక్షాలు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి, పహల్గాం దాడికి సంబంధించి చర్చించాలని పట్టుబట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ చర్చ అనేది నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా 16 గంటల సమయంతో పెడతాము అని చెప్పారు. బట్ ఈ వారంలోనే పెట్టాలి అని చెప్పేసి విపక్షాలు పట్టుబట్టినటువంటి క్రమంలో సభ వాయిదా పడ్డది. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగానే ఉన్నారు. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. దిలీప్ ఆచార్య గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, నిన్నటి సమావేశాన్ని అంటే ప్రారంభమైనటువంటి వెంటనే ముఖ్యంగా మొదటి రోజు ఏ విధంగా సభ ఉంటుంది, ఆ ప్రొసీజర్స్ అన్ని అందరికీ తెలిసినవే. బట్ ఈ విధమైనటువంటి ఆందోళనలు ఏ విధంగా చూడొచ్చు? ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కావచ్చు, పహల్గాం దాడికి సంబంధించి కావచ్చు, వాటిపైన మాట్లాడతాం. నెక్స్ట్ వీక్లో టైం ఉంటుంది, ఇస్తాము 16 గంటలని మెన్షన్ కూడా చేశారు. సో ఈ క్రమంలో లేదు ఇప్పుడే చేయాలి, ఇప్పుడే మాట్లాడాలి అనేటువంటి వైఖరి ఏ విధంగా చూడొచ్చు? మీ అభిప్రాయం ఏంటి నిన్నటి సమావేశాలపైన? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు దిలీపాచార్య గారికి అందరు కూడా నమస్తే. నమస్తే. పార్లమెంటు సమావేశాలు నిర్వహించేటప్పుడు కానీ, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటప్పుడు కానీ ఎప్పుడైనా ఒక ఏమైపోయిందంటే విపక్షాలు తాము అనుకున్నదే జరగాలి అనేటువంటి స్థాయికి ఈ పరిస్థితులు వెళ్ళిపోయినాయి. అంటే డెఫినెట్గా వాళ్ళు చెప్పినప్పటికి కూడా, అంటే ఏదైతే ఎజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా అధికార పక్షం ఒక మాట చెప్తే విపక్షం అది కాదు, ఇదే జరగాలనేటువంటి ధోరణితోని ఈ రాజకీయ పార్టీలు తరచూ జరుగుతున్నటువంటి తంతు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితిలో కూడా నేను అనుకోవడం, అంటే వాళ్ళు చెప్పినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 16 గంటలు కేటాయించి చర్చిస్తాము ఈ ఆపరేషన్ సింధూర్ పేరిట అని చెప్పినప్పటికి కూడా, అంటే వాళ్ళు తర్వాత చర్చిస్తామన్నారు కాబట్టి ఈ రోజే చర్చించాలనేటువంటి వైఖరితోని విపక్షాలు ముందుకెళ్తున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా పార్లమెంటు సెషన్ నడుస్తున్నప్పుడే దాని గురించి చర్చిస్తామన్నప్పుడు అని చెప్పినా కూడా మొదటి ప్రాధాన్యతగా దాన్నే చర్చించాలి అనేటువంటి పట్టుబట్టడం అయితే కొంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే పార్లమెంటులో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సమస్యలు చర్చించాల్సినటువంటి పరిస్థితుల్లో దేశంలోని ఎన్నో సమస్యలు, అంటే మొన్న ఈ వరుస విమానాలు కూలిపోవడం కానీ, లేకపోతే ఈ విపత్తులు వచ్చినటువంటి సందర్భం కానీ, ఎన్నో సమస్యలు ఉన్న పరిస్థితులలో ఆపరేషన్ సింధూర్ ప్రధానమే అయినప్పటికీ, ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల జాతీయ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా లేని పరిస్థితుల్లో దాని మీదనే చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటికిప్పుడే అదే మొదటి ప్రాధాన్యతగా, అంటే అదే ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం కాదంటే విపక్షాలు అవుననే స్థితికి వచ్చినాయి. అట్లా కాకుండా ప్రభుత్వం కూడా ఒక అవసరమైతే చర్చలు దానిపైనే చర్చించాలి. విపక్షాలు కాదంటే కొంత వెసులుబాటు కూడా ప్రభుత్వాన్ని కల్పించే దిశగా చర్చలు ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఎటువంటి వివరణను ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో నెక్స్ట్ ఆ రోజే చెప్పిండ్రు, మోడీ గారు చెప్పిండ్రు, మేము చాలా సాధించినాము, ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మనం ధ్వంసం చేసినాం అనేటువంటి వీడియోలు కూడా విడుదల చేసిండ్రు. వారి తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేసినాం అనేటువంటి వీడియోలు కూడా విడుదల చేసింది. కాబట్టి మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. అదే విషయాన్ని మరొకసారి వివరించేటువంటి ప్రయత్నం పార్లమెంటు సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పేటువంటి దిశగా ముందుకెళ్తుంది. కానీ నాకు తెలిసి ఇంకా కొత్త వివరణ కానీ, అంటే ఇప్పుడు మీరు ఫలానా దానిపైన ఇంకా ఆన్సర్ మాకు రాలేదు, ఈ ఆన్సర్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మీకుందా? మాకు అంటూ ఏం లేదండి. ఎందుకంటే ఇంకా దాన్ని జాతీయ స్థాయి అంశాలను వివాదం చేయాల్సినటువంటి ఆలోచన నాకైతే లేదు, వ్యక్తిగతంగా నేనైతే భావించడం లేదు. ఓకే. అండ్ దిలీపాచారి గారు, ముఖ్యంగా నమస్తే అండి. ఓకే, నెక్స్ట్ వీక్ దీనిపైన సమ్ టైం ఇచ్చారు, ఇన్ అవర్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, అది స్వాగతించాల్సినటువంటి విషయమే. అయితే ఎట్ ద సేమ్ టైం ఈ పహల్గాం దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టారో, ముఖ్యంగా ఆ ఉగ్రవాదులు ఎక్కడ
టార్గెట్స్ని ఛేదించాము, ఎగ్జాక్ట్ లొకేషన్స్ దాడి చేసిన ఉగ్రవాదులు హతమయ్యారు ఒకటైతే, దాడి చేసిన వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి కాంగ్రెస్ చీఫ్ నిన్న ప్రశ్నించడం జరిగింది. వాటితో పాటు ట్రంప్ ఏదైతే పదే పదే ఆయన క్రెడిట్లో వేసుకుంటున్నారో ఈ కాల్పుల విరమణ అనేది, సో దానికి సంబంధించి కూడా ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి విపక్షాలు. గుడ్ మార్నింగ్ అండి జ్యోత్స్న గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి అదేవిధంగా బచ్చు శ్రీనివాస్ గారికి శుభోదయం. ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భం లోపల వీరు చెప్తున్న అంశాలు, అడుగుతున్న అంశాలు ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాలి. ఆ చర్చ అన్ని అంశాలపైన చర్చ జరగాలి. ఆపరేషన్ సింధూర్ పైన, దానిపైన ఉండే సందేహాలు కానీ లేకుంటే ఇంకేమైనా శశబిషలు ఏమన్నా ఉంటే వాటిపైన స్పష్టత రావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ పైన క్రిస్టల్ క్లియర్ గా అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది చర్చకు. 16 గంటల చర్చ జరుగుతుంది వచ్చే వారంలో అని చెప్పి చాలా క్లియర్ గా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లోపల చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అడ్డుకోకుండా హుందాగా వ్యవహరించాల్సిన విపక్షము ఈ రోజే చర్చ జరగాలి అని పట్టుబట్టడం విడ్డూరం. అర్థం కాలేదు మీకు. స్పష్టతగా చర్చ జరగాలి, సందేహాల నివృత్తి రావాలి, స్పష్టత రావాలి అని మీరు చెప్పిన డిమాండ్ల ప్రకారము ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మేము అన్ని అంశాలపైన చర్చిద్దాము బిజినెస్ రూల్స్ ప్రకారం అని చెప్పి ఎజెండాలో కూడా పెట్టడం జరిగింది. వచ్చే వారంలో 16 గంటల చర్చ. 16 గంటల చర్చ లోపల మీరు ఎన్ని రకాలుగా మీరు అడగాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు, దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు, లేకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టత కోరాలనుకుంటున్నారు, అన్ని విషయాలపైన వస్తాయి కదా. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇండియా కూటమి కానీ ఏం ఆలోచన చేస్తుంది అని అంటే, ఏమి ఆశిస్తుంది అని అంటే, ప్రభుత్వాన్ని ఆపరేషన్ పహల్గామ్ దాడి తర్వాత ప్రభుత్వాన్ని ఒక దోషిగా ప్రూవ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకు అని అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం అనుకున్న దానికంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించినము. ప్రపంచాన్ని నివ్వెరపరిచే విధంగా మన దాడులు జరిగినాయి. అక్కడ ఉండే ఉగ్రవాద స్థావరాలనే కాక పాకిస్తాన్ లోపలికి చొరబడి వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన డీజీఎంఓ గారు ఫోన్ చేసి సీజ్ ఫైర్ కు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మన డీజీఎంఓ స్థాయిలో అంగీకరించడం జరిగింది. కాల్పుల విరమణ కంప్లీట్ గా ఆగిపోయింది కాదు, ఇది తాత్కాలిక విరామమే అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒక 3-4 విషయాలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మేము కాశ్మీర్ అంశంలో ద్వైపాక్షికంగానే మాట్లాడతాం కానీ తృతీయ పక్షాన్ని ఎంటర్ కానీయము, మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించము అని చెప్పిర్రు. రెండో విషయము, మేము నీళ్లు ఒకవైపు లేదనుకుంటే రక్తం ఒకవైపు పారడానికి సిద్ధంగా లేము. నీళ్లు కావాలనుకుంటే నీళ్ల గురించే మాట్లాడండి, రక్తం ఒకవైపు నీళ్లు ఒకవైపు ఆలోచన లేదు. మేము అందుకనే సింధు నది జలాల నిలిపివేతను కూడా మేము చేపట్టినాము అని చెప్పారు. దాని తర్వాత మీరు యాక్షన్ చూసిండ్రు. అదే విధంగా ట్రేడ్, వాణిజ్యము యుద్ధము రెండు ఒకటేసారి జరగవు. ఏదైనా ఒకటే జరగాలి, యుద్ధం అన్నా జరగాలి, వాణిజ్యం అన్నా జరగాలి. మీకు వాణిజ్యం వద్దనుకుంటున్నారు, యుద్ధం కావాలనుకుంటున్నారు. కాబట్టి మన దగ్గర నుంచి ఎగుమతి దిగుమతి అయ్యే అన్ని అంశాలను కట్టడి చేసినాం. ఈ రోజు పాకిస్తాన్ దిక్కుదోచని పరిస్థితిలో ఉంది. అన్ని అంశాలు గారు ఇది ఎలా చేశారు ఏంటి, ఇది జరిగినటువంటి క్రమంలో కూడా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కావచ్చు, అందరూ దేశం కోసం ఏకతాటిపైకి రావడం కావచ్చు, అందరూ స్వాగతించినటువంటి విషయమే. కాకపోతే పహల్గామ్ దాడి తర్వాత ముఖ్యంగా పర్టికులర్గా ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏం జరిగింది ఏంటి అన్నటువంటి వివరాలు మాత్రం చెప్పలేదు. ఎగ్జాక్ట్ టార్గెటెడ్ ఏరియాస్లో ఎగ్జాక్ట్గా దాడి చేశారు. మన రైఫిల్స్కు సంబంధించి కావచ్చు, మన అంటే మేడ్ ఇన్ ఇండియా చేసినటువంటి ఆయుధాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటన్నిటిని ఎవరు తప్పుపట్టట్లేదు, సైనికుల పాఠవాలను కూడా ఎవరు తప్పుపట్టట్లేదు. కానీ ఇప్పుడు నిన్న కూడా మాట్లాడినప్పుడు ఏఐసిసి చీఫ్ ముఖ్యంగా ఆ ఉగ్రవాదులు ఎక్కడ అన్నటువంటి క్వశ్చన్ లేవదీశారు. జ్యోత్స్న గారు, మేము అదే చెప్తా ఉన్నాం. రంధ్రాన్వేషణ ఏ విధంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటే, వారికి భారతదేశ ప్రభుత్వ ప్రతిష్ట ఇన్మడింపజేయాలనే ఆలోచన లేదు. దానికోసము దేశ ప్రతిష్టనైన పనంగా పెడతాము. మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపడం కోసం సిద్ధంగా ఉన్నాము, దోషిగా చూపడం కోసం సిద్ధంగా ఉన్నాము. దేశ ప్రతిష్ట మాకు ముఖ్యం కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వ
ఆ ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావడమే వారికి ముఖ్యము. దేశ ప్రతిష్ట కంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రతిష్ట అప్రతిష్ట పాలు కావాలనే ఆలోచనతోటే ఈ విధంగా చేస్తా ఉన్నారు. మీరు ఉగ్రవాదులు ఎక్కడా అని ప్రశ్నిస్తా ఉన్నారు కదా. భారతదేశ ప్రభుత్వము లేకుంటే భారతదేశ వాయుసేన గాని లేకుంటే మిలిటరీ గాని చేసిన దాడుల లోపల 100 మంది ఉగ్రవాదులు చనిపోయినారని చెప్పి సమాచారం వచ్చింది. క్రిస్టల్ క్లియర్ గా అక్కడ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. ఆ 100 మంది ఉగ్రదాడుల లోపల ఉగ్రవాదులు చనిపోయిన దాంట్లో ఈ తీవ్రవాదులు లేరని ఎవరు గ్యారంటీ ఇస్తారు? మనం అయితే అక్కడ పోయి చూడలేదు కదా. కనుక మీరు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు కదా. ఆ స్పష్టత పార్లమెంట్ వేదికగా వస్తుంది కదా, మీకు ఇంకా స్పష్టంగా సమాధానం చెప్తారు. మీరు ఇప్పుడు జ్యోత్స్న గారు టీవీ డిబేట్ లోనే ఇంత స్పష్టంగా మీరు ఆ ప్రశ్న రైజ్ చేసినప్పుడు వీరికి పార్లమెంట్ వేదికగా ప్రశ్న రైజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఉన్నప్పుడు మీరు ఎందుకు ఓపిక లేకుండా సహనం నశించి ఈ రోజే కావాలి చర్చ అని చెప్పి పార్లమెంట్ సమావేశాలకి ఎందుకు ఆటంకం కలిగిస్తా ఉన్నారు? ఇన్ని రోజుల్లో చాలా వాటికి సమాధానంగా మీడియా ముందుకు వచ్చి కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కావచ్చు, మన్ కీ బాత్ కు సంబంధించి కావచ్చు, చాలా సందర్భాల్లో ఇచ్చినటువంటి వివరాల్లో ముఖ్యంగా తెలియజేసినటువంటి వివరణకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఈవెన్ ట్రంప్ను కూడా ప్రస్తావిస్తే, అంటే పేరు ప్రస్తావన లేకుండా ఉన్నా కూడా ఆ క్రెడిట్ విషయంలో సమ్ ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ప్రధాని గారు చేశారు. అయితే అది కాకుండా ముఖ్యంగా ఈ కాల్పుల విరమణకు సంబంధించి ఏ ఒప్పందంతో విరమించారు అంటే ఉగ్రవాదులను అప్పచెప్తామని వాళ్ళు చెప్పలేదు, ఇకపై జరగదు అన్నటువంటివి ఇటువంటివి ఏవీ లేవు. బట్ అంటే ట్రంప్ చెప్పడం వల్లే ఇదంతా జరుగుతోంది అన్నటువంటి ఉంది. జ్యోత్స్న గారు, నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ తర్వాత స్పష్టంగా మాట్లాడిన అంశం ఏందనంటే, ఎక్కడ కూడా కాల్పుల విరమణ ఇది షార్ట్ బ్రేకే గానీ దీన్ని కొనసాగిస్తాం, ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగిస్తామని చెప్పారు. దాంతో పాటు ఏం చెప్పినారంటే, ఏ చిన్న టెర్రరిస్ట్ యాక్ట్ అయినా యాక్ట్ ఆఫ్ వార్ గానే పరిగణిస్తాము, అంటే యుద్ధంగానే పరిగణిస్తాము. మేము ఎక్కడైనా చిన్న కదలిక టెర్రరిస్టులకు సంబంధించిన చిన్న కదలిక వచ్చినా గానీ అది యుద్ధంగానే పరిగణిస్తాం, గానీ మేము ఊరుకునే సమస్యనే లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక మేము ఏమంటున్నామనంటే, మీరు ఏదైతే విదేశీల వంత వాడడం కోసము లేదనుకుంటే ట్రంప్ పాట వాడడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారో అవి సఫలీకృతం కావని తెలిసిన తర్వాతనే మీరు ఈరోజు ఇంతకుముందు బచ్చు శ్రీనివాస్ గారు చాలా హుందాగా చెప్పారు. మీరు చర్చ జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం తరఫున ప్రకటన వచ్చిన తర్వాత మీరు ఇంకా అంశాలు ఉన్నాయి కదా, చాలా అంశాలు చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి కదా, ఆ అంశాలను వదిలిపెట్టి అంటే వర్షాకాల సమావేశాలు జరిగేటప్పుడు ఒకటే అంశం కాకుండా వివిధ అంశాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితుల గురించి కూడా చర్చ జరగాలి కదా. మరి దానిపైన ఎందుకు మీరు ఆ దృష్టి పెట్టట్లేదు? వర్షాకాల సమావేశాలకు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? ఒకసారి అడుగుదాం, కాంగ్రెస్ నాయకుల్ని అడుగుదాము. గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, అంటే ఇప్పుడు చర్చించడానికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. సో దానికోసం నెక్స్ట్ వీక్లో 16 గంటల సమయం కూడా కేటాయించారు. బిజినెస్ అడ్వైజరీలో నిన్న కేటాయిస్తే లేదు ఈ వారమే చేయాలి అని పట్టుబట్టడం, దానికి సంబంధించి ఇప్పుడే సమాధానం కావాలి అని పట్టుబట్టడం ఎంతవరకు సబబు అని అంటున్నారు. ఇది ఒక్క అంశమే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా ప్రస్తావించవచ్చు కదా అనేది వాళ్ళ క్వశ్చన్. ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి దిలీప్ ఆచార్య గారికి, శ్రీనివాస్ గారికి, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనమందరం కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఏ విధంగా జరిగింది, దాన్ని ఎవరి ద్వారా ఆపినరు అనేది యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు ఆలోచిస్తున్నటువంటి అంశం. దాని గురించి చర్చిస్తుండడం అనేది చాలా శోచనీయ అంశం. ఎందుకునంటే ఆపరేషన్ సింధూర్ భారతదేశం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి భారతదేశం ఎవరి ద్వారా ఆపరేషన్ సింధూర్ను ఆపారు అనేది చాలా స్పష్టంగా మనం మీడియా ఛానల్ ద్వారా వినడం అనేది ఎంతవరకు సమంజసం, మనం ఉనికిని కోల్పోవడం జరుగుతుందా లేదా అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయం. స్వయంగా అమెరికా దేశ అధ్యక్షుడు ఒకటి కాదు, రెండు కాదు, 3 times వారు నేనే పాకిస్తాన్ భారతదేశం యొక్క యుద్ధాన్ని నేనే ఆపానంటే, గతంలో యుద్ధం జరిగినప్పుడు ఒక మహిళగా భారతదేశం పైన పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏ విధంగా యుద్ధం చేస్తూ ఉందో పాకిస్తాన్ చేసినప్పుడు ఒక మహిళగా అక్కడికి వెళ్ళి ఏ విధంగా చెప్పిందో ప్రత్యక్షంగా ఉదాహరించుకున్నటువంటి సందర్భం. ఎందుకనంటే నాకు రాజకీయం కంటే దేశం యొక్క ఔన్నత్యం ముఖ్యమని చెప్పినటువంటి సంఘటన గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అది మరిచి మిగతా దేశం యొక్క సార్వభౌమాధికారం మన దేశంలో ఇంటర్ఫియర్ అయితే మన దేశం యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుందా కాదా అనేది ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అంశం. దాంతోపాటు
ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి వ్యక్తులను కించపరిచే విధంగా ఎవరైతే భారతీయ జనతా పార్టీ మంత్రులు మాట్లాడినటువంటి మాటలను కూడా కనీసం ఖండించినటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపించిందా లేదా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఎప్పుడైతే దేశ రక్షణనే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఎవరైతే దేశం కోసం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఏదైతే సెన్సిటివ్ ఇష్యూని తీసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశం యొక్క రక్షణ అంశాన్ని ప్రథమంగా చర్చించాలా లేదా అది మర్చి మిగతా విషయాలను డైవర్ట్ చేయడం అనేది సమంజసం కాదని ఒక ప్రతిపక్ష పార్టీలుగా బిజినెస్ అడ్వైజరీలో సమయం ఇచ్చినా కూడా ఎందుకు ఈ వైఖరి అనేది వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలుగా దేశ రక్షణ ప్రధానం, దాని తర్వాత మిగతా అంశాలు. ఆపరేషన్ సింధు తోటి సింధూర్ అనేది ఏ విధంగా జరిగింది, దాని ద్వారా జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేది సభా ముందు ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా. ఎస్, ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఏ విధంగా జరిగింది అని దానికి ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, దాని వెనకాల ఎవరు ఆపారు ఏంటి అనేది ఎన్డీఏ ఏదైతే భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ అండి. అంటే జరిగింది, ఆ తర్వాత చాలా సందర్భాల్లో వివరణలు వచ్చాయి, దానికి సంబంధించి వివరాలు తెలియజేశారు. ఇన్ని రోజులు ఆగారు కదా, ఒక వారానికి ఏమైంది అంటున్నారు. ఏమంటున్నామంటే జరిగిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు మొట్టమొదటి జరుగుతున్నప్పుడు దేశంలో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి స్థానం పార్లమెంటు. ఎక్కడైతే దేశ ప్రజలు కానీ ఉన్నతంగా ఉన్నటువంటి స్థానం పార్లమెంట్, అక్కడ చర్చ జరగటువంటి అవసరం ఉంది. దేశ రక్షణ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు దాని జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి ప్రతిపక్షంగా అడగడం మా బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వమని. కానీ దాన్ని దాటవేస్తూ ఇప్పుడు కాదు మేము 10 రోజుల తర్వాత చెప్తాం, సెకండ్ వీక్లో చెప్తామంటే ఎంతవరకు సమంజసం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎస్, అన్నిటికంటే ముఖ్యం మనం రిపీట్ చేస్తూ ఉన్నాం, అన్నిటి సంక్షేమం కంటే ముందు దేశ రక్షణ. నేను బ్రతుకుంటే కదా మిగతా విషయాలు అన్ని సంక్షేమం కానీ నా ఆరోగ్యం కానీ నేను అన్ని ఆలోచించే అవకాశం ఉంటుంది. ఒక సహజ భారతీయుడిగా ఆలోచించవలసినటువంటి అంశం. ఆ రకంగానే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. దాన్ని దాటవేస్తూ చేస్తున్నటువంటి పని సమంజసం కాదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఒక పార్టీగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా మేము కూడా సపోర్ట్ చేసినాం. ఎందుకంటే అన్ని రాజకీయాల కంటే దేశం యొక్క రక్షణ ముఖ్యము అనే ఉద్దేశంతో. కానీ ఎక్కడ కూడా మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎక్కడ కూడా సైనికులకు సంఘీభావం తెలిపినటువంటి దాఖలాలు లేవు కదా, కనీసం ర్యాలీ తీసినటువంటి దాఖలాలు లేదు కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారు కదా, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా వారి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన. ఇక్కడ బీజేపీ నేతలు కూడా ఒకటి ప్రస్తావిస్తున్నారు, అంటే ట్రంప్ చెప్పేటువంటి వాటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆయన క్రెడిట్స్ కోసమో లేదంటే ప్రపంచ దేశాల ముందు ఆయన ఏదో సాధిస్తున్నారు, ప్రపంచ శాంతికి ఆయనే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆధారం అన్న విధంగా ఆయన ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో 100 మాట్లాడతారు. వాటిని అన్నింటినీ పట్టించుకుంటున్నారు. కానీ దేశానికి సంబంధించినటువంటి అంశం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, యుద్ధం జరిగితే ఎంత వెనకబాటుకు వెళ్తామన్నది కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్తో చర్చలు జరిగినటువంటి అంశాలను కానీ వాటిని వేటిని పట్టించుకోకుండా ట్రంప్ మాటలు మాత్రమే పట్టుకుంటున్నారు మీరు అని వాళ్ళు అంటున్నారు. మనం ఏమంటున్నామంటే ఎప్పుడు కూడా యుద్ధం అనేది శ్రేయస్కరం కాదు. శాంతియుత వాతావరణంలో సమస్య పరిష్కారం కావడం అనేది మనందరికి కూడా దేశానికి శ్రేయస్కరం. ఆ రకంగానే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి పౌరుడు ఆలోచించవలసినటువంటి విషయం. కానీ ఎప్పుడైతే ఇతర దేశాధినేతలు మన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నప్పుడు మన దేశ సర్వోపాధికారం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే విభిన్న మతాలకు విభిన్న ప్రాంతాలతో ఉన్నటువంటి సర్వమత సమ్మేళనమైనటువంటి భారతదేశం, ఒక లౌకిక భారతదేశం ఈ విధంగా రెచ్చగొట్టబడితే ఇది నష్టం జరిగే ప్రమాదం ఉంటుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి సందర్భం. అది కాకుండా ఏదో రకంగా రెచ్చగొట్టే విధంగా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ పోవడం అనేది మంచిది కాదు అనేది మనం అందరం కూడా సాటి భారతీయుడిగా ఆలోచించవలసినటువంటి అంశమా కాదా అని అందరం కూడా ఆలోచన చేయాలి. పార్టీలు పక్కన పెడితే యుద్ధం అనేది సమంజసం కాదు. కానీ చేయవలసినటువంటి రీతిలో చేయకుండా ఏ విధంగానైతే సమాలోచనలు చేసి శాంతియుతంగా దాన్ని పరిసమాప్తి చేయకుండా దాన్ని ఎవరో ఇతరుల ద్వారా దాన్ని సమన్వయం చేస్తూ అంటే ఇతరుల ద్వారా దాన్ని మధ్యవర్తిత్వం చేసి చేయడం అనేది సమంజసం కాదు. ఎస్, ఎప్పుడైతే పాకిస్తాన్ మన భారతదేశానికి రావడం అనేది సమంజసం కాదు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది అంగీకరించవలసినటువంటి అంశం కాదు. ఆ రకం కదా ఆలోచించవలసింది. ఓకే, దిలీప్ గారు, ఈవెన్ ప్రధాని గారు కూడా చెప్పారు ఇది ఫుల్ స్టాప్ పెట్టినటువంటి అంశం కాదు, ఇది
ఆపరేషన్ సింధూర్ అనేది ఆపబడలేదు, ఇంకా ఉంది. రేపు ఎటువంటి అటెంప్ట్ చేసినా కూడా మళ్ళీ రైజ్ అవుతామన్నటువంటి చెప్పినటువంటి క్రమంలో ఫుల్ స్టాప్ ఎక్స్పెక్ట్ చేశాము, దీనికి పరిసమాప్తి కావాలి అన్నాం, శాశ్వత పరిష్కారం కోసం చూసాము, ఈ విధంగా ఆపడం ఎందుకనే వాళ్ళది కూడా క్వశ్చన్. జ్యోత్స్న గారు, జాతీయంగా చూస్తే ఒక రకంగా అన్ని పార్టీలు ఆపరేషన్ సింధూర్ కి మద్దతు తెలిపినాయి. అదే విధంగా దాని తర్వాత జరిగిన పరిణామ క్రమంలో భారతదేశం ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నదో మీరందరూ చూసిండ్రు. మనం ఇక్కడ నుంచి ఆల్ పార్టీ డెలిగేషన్ ని ప్రపంచం దగ్గరికి పంపించినాము. అన్ని దేశాల దగ్గర మన వాణి వినిపించొచ్చినాము, మన వాదన వినిపించొచ్చినాము. ఏం జరిగింది, ఎందుకు చేసినాము, ఎందుకు ఆపినాం అనే విషయాలను కూడా మన భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అన్ని రాజకీయ పక్షాలు, నాట్ ఓన్లీ ఇండియా పక్షంలో ఉండే పార్టీల ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రపంచ దేశాలలో మన వాణిని బలంగా వినిపించొచ్చినాము. దాని తర్వాత జరిగిన పరిణామ క్రమంలో మీరు అందా చూస్తా ఉన్నారు, వీరు కేవలము ట్రంప్ చెప్పిన అంశాన్ని పట్టుకొని ట్రంప్ అంటున్నారు. కానీ భారతదేశ ప్రధానమంత్రి, అదేవిధంగా మన విదేశాంగ మంత్రి, మన రక్షణ శాఖ ప్రతినిధులు ఎన్ని పర్యాయాలు ప్రకటనల రూపంలో వచ్చినాయో మీరందరూ చూసిండ్రు. ఎక్కడన్నా భారతదేశము ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టివేయబడిందా? ఈ సందర్భంలో మీరు ఎక్కడన్నా చూడండి, భారతదేశం అప్పరాయంలో ఉందా, లేదనుకుంటే తలదించుకునే పరిస్థితిలో ఉందా? ఈ రోజు పాకిస్తాన్ పీచమంచిన ఆ క్షణాలు, పాకిస్తాన్ పీచమంచిన క్షణాలు భారతదేశము, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణాలు. ఆ క్షణాలను మర్చిపోయి మీరు ఇంకా రంధ్రాన్వేషణ చేసుకుంటా, ఇంకా మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి ఏమంటా ఉన్నారంటే ఇప్పటికిప్పుడు చర్చ జరుగుతుందని చెప్తా ఉన్నారు కదా. చర్చ ఎజెండా తయారైందండి. నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లోపల ఎజెండానే తయారైంది కదా. ఎజెండా తయారైన తర్వాత కొన్ని, ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు బిల్లులు ఉంటాయండి, అత్యవసరంగా ఆమోదించాల్సిన బిల్లులు ఉంటాయి. ఆ బిల్లుల పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంటది. మనము కూలంకషంగా 16 గంటల చర్చ జరగాలనుకుంటే దాదాపు 2 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ 16 గంటలే అంటే దానికి కలిసి ఏమి కాదు. ఒకవేళ అవసరం అనుకుంటే పొడిగించి రాత్రి దాకా మనం చూసినాం కదా. మనం చర్చ జరిగినప్పుడు మధ్యరాత్రి వరకు చర్చ జరిగిన సందర్భాలు కూడా చూసినాం. కనుక కూలంకషంగా చర్చ జరగాలని మీరే కోరుకుంటా ఉన్నారు. అన్ని సందేహాలకు నివృత్తి రావాలి, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాలని కోరుకుంటా ఉన్నారు. కనుక మీకు ఇచ్చిన అజెండా ప్రకారం చర్చించకుండా ఈ రోజే చర్చించాలి అని చెప్పి దాన్ని సాగుగా చూపెట్టి వర్షాకాల సమావేశాలను అడ్డుకోవడంలో మీ ఔచిత్యాన్ని, మీ 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 ఉద్దేశాన్ని మేము గమనిస్తా ఉన్నాము, దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే ఈ విధంగా చేసి పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని మీరు అసలు చర్చనే జరగకుండా చర్చకు దూరంగా, అంటే వీళ్ళు ఏం చేస్తారు జ్యోత్స్న గారు, మీరు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అనుసరించిన విధానం గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక అంశాన్ని పట్టుకొని వేలాడతారు, ఆ అంశం పైన మొండిగా వ్యవహరించి ఆ సమావేశాలను అడ్డుకుంటారు. దాని తర్వాత ఏమైతుంది, ఈ ప్రభుత్వం మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రకటన ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసా, మేము ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది, ఈ రోజు చర్చకు సిద్ధంగా లేదు కాబట్టి మేము వర్షాకాల సమావేశాలు మొత్తం బైకాట్ చేసిపోతున్నామని చెప్తారు. దాని తర్వాత ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటే మేము చర్చకు పట్టుబడితే మీరు పారిపోయినరు, చర్చ జరగకుండా చేసిండ్రని చెప్తున్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉండాలి, ఎజెండా ఖరారైన తర్వాత వీరు ఈ విధంగా ఆటంకాలు కలిగిస్తున్నారు అని అంటేనే వీరి ఉద్దేశం దురుద్దేశపూర్వకంగా ఉంది అనేది తేటతెల్లమైన అంశము. మీరు ఎన్ని రకాలుగా చూసినా, మీరు ఏ రకంగా మీరు ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, మేము బంగ్లాదేశ్ సృష్టించినప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినప్పుడు ఒక మహిళగా ఏం చేసిందని చెప్పి అవన్నీ అంశాలు ప్రస్తావనకు వస్తాయి కదా. మీరు ఏం చేసిన అంశాలు, ఏం చేయని అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి. మీరు 93,000 మంది సైనికులను ఉదాహరణగా విడిచిపెట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వదిలిపెట్టిన సంగతి కూడా గుర్తుకొస్తుంది. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సృష్టికర్త ఎవరనేది అంశం కూడా చర్చకు వస్తుంది. ఈ అంశాలన్నీ చర్చకు రాకుండా కాశ్మీర్ ని రావణకష్టంగా చేసింది ఎవరు అనేది చర్చకు వస్తుంది. ఈ అంశాలన్నీ చర్చకు రాకుండా మీరు మొండి పట్టుబద్ధలతో మీరు ఒక ఎజెండాను ఫిక్స్ చేసుకొని ఆ ఎజెండా ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాలు సఫలం కావు. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మీకు కాకుండా ఈ దేశ ప్రజలకి పార్లమెంటు వేదికగా మేము స్పష్టత ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని అంశాలు దేశ ప్రజల ముందర ఉంచుతాము.
ఓకే, ఈ ఆపరేషన్ సింధూర్ గురించి కావచ్చు, పహల్గాం దాడికి సంబంధించి కావచ్చు, ఒక ఫుల్ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఉగ్రవాదుల ఆచూకీ ఏంటి అని. మొత్తానికైతే నెక్స్ట్ వీక్ లో 16 గంటల పాటు సమయం బిజినెస్ అడ్వైజరీలో కేటాయించినటువంటి క్రమంలో చూద్దాం వివరణ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇష్యూ ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, రిజర్వేషన్కు సంబంధించి పట్టుబడుతున్నటువంటి క్రమంలో 42% రిజర్వేషన్తోనే, బీసీ రిజర్వేషన్తోనే వెళ్తాము అంటున్నటువంటి క్రమంలో మరోవైపు కేంద్రం దీనికి సహకరించాలి అని పదే పదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీ నేతలు హామీ ఎలా ఇచ్చారో అలాగే అమలు చేయండి, 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ బాధ్యత, 9వ స్కెడ్యూల్ గురించి మీరు మాట ఇచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావించలేదు అని మాట్లాడుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ముందుగా మీ వర్షన్ చెప్పండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 42% వర్కౌట్ అయ్యేటట్టు అనిపిస్తుందా మీకు? జ్యోత్స్న గారు, ఇది మనందరికి తెలిసిందే. మేము జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి పెద్దలతోని డిస్కస్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, 9th షెడ్యూల్లో చేర్చకపోతే 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది అసాధ్యము. 9th షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అందులో చేర్చితే తప్ప 42% రిజర్వేషన్లు ఇవ్వలేమనేటువంటిది మా వాదన. మా పార్టీ వాదన ఏంటంటే, ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలంటే అది 50% మించిపోతుంది కాబట్టి 50% మించిపోతుంది కాబట్టి దానికి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారానే మనం చేయగలుగుతామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 42% రిజర్వేషన్ను మేము అమలు చేస్తామని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆర్డినెన్స్ కోసం పంపించినటువంటి తీర్మానం కూడా అది వీగిపోతుంది. లేకపోతే న్యాయస్థానాల్లో ఎవరో దానిపైన కేసులు వేసి ఆపివేస్తారు. ఎందుకంటే గతంలో కృష్ణమూర్తి లాంటి వాళ్ళ తీర్మానాలు ఉన్నాయి కాబట్టి, జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నిలవదు అనేటువంటిదే మా అభిప్రాయం. అయితే ఇప్పటికైనా పార్లమెంటు సెషన్ కూడా జరుగుతుంది కాబట్టి స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఒక డెలిగేషన్ తీసుకుని వెళ్ళి దీన్ని 9th షెడ్యూల్లో చేర్పించేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప అది జరగదు. నిన్న మనం చూసినాము, మీరు ఈరోజు చదివిను కదా, రామచంద్రరావు గారు 9th షెడ్యూల్లో పెట్టకపోతే అది ఇంపాసిబుల్, 9th షెడ్యూల్లో పెట్టడం కూడా ఇప్పుడు సాధ్యం కాదు, దేశవ్యాప్తంగా కులగణన జరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, ఇప్పటికిప్పుడు దాన్ని 9th షెడ్యూల్లో చేర్చము అనే విధంగా కూడా మాట్లాడింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇదంతా కూడా 42% రిజర్వేషన్ కు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేసింది, కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించలేదు, 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప ఇది అమలు కాదనేటువంటిది ప్రభుత్వ పక్షాననో అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీదనో లేకపోతే ఇంకెవరి మీదనో, లేకపోతే ఒకవేళ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నా కూడా కోర్టుల కేసుల వల్ల ఇది ఇంప్లిమెంట్ కాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంతిమంగా ఈ 42% ఇంప్లిమెంటేషన్ అయితే జరగకపోవచ్చు అనేటువంటిది మా అభిప్రాయం అండి. ఓకే, సతీష్ గారు మీరే చెప్పాలి. అంటే ఒకవైపు అంటే ఒక వార్త హల్చల్ చేస్తోంది, కేంద్రానికి ఏదైతే పంపారో సో ఈ 50% సీలింగ్ ఉంది కాబట్టి కుదరదు అని రావడము, మళ్ళీ దాన్ని సవరించి మీరు పంపడము, బట్ అక్కడ మాత్రం వర్కౌట్ అవ్వలేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. బట్ దాన్ని దాచుంచారు. సో అందుకోసం ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ హడావిడి కూడా అందుకే. సో రెండు ఒకేసారి అయితే చేయడం కుదరదు, అటు పంపి ఇటు ఆర్డినెన్స్ చేసుకొని రెండు ఒక్కసారి అయితే చెయ్యరు. సో ఏంటి, ఎట్లా అవుతుంది? ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇది ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం, భారతీయ జనతా పార్టీ దాంతోపాటు బీఆర్ఎస్ కూడా ఆలోచించవలసినటువంటి అంశం, రాజకీయ పార్టీలుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 50% క్యాప్ ఎగిరిపోయిందా లేదా సమాధానం చెప్పాలి ఫస్ట్. బేసిక్గా అది మర్చి మాట్లాడితే ఎవరు మేము చేయలేం, ఈ యావత్ సమాజాన్ని మోసం చేయలేమనేది మనం అందరం కూడా, బీసీ సమాజాన్ని మోసం చేయలేమనేది గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది, రాజకీయ చైతన్యం జరుగుతుంది అనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే మేము స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు, గౌరవ మిత్రులు శ్రీనివాస్ గారు, ఎంత హీనమనంటే గతంలో 33% ఉన్నదాన్ని
23% తీసుకెళ్లి స్థానిక సంస్థలు రిజర్వేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు బీసీల మీద ప్రేమ లేదని చెప్పి గతంలోనే చెప్పారు. సరే సమాజం సమాధానం చెప్తుంది, దానికి గతంలో సమాధానం చెప్పింది, ఇప్పుడు కూడా సమాధానం చెప్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాట్లాడినటువంటి మాట ఒక్క సూటి ప్రశ్న, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసినప్పుడు మీరు ఎవరి సూచన సలహాలు తీసుకున్నారు, ఎవరి ద్వారా మీరు కమిషన్ వేసి కానీ మిగతా సందర్భాల్లో కానీ దాన్ని కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. ఆగమేఘాల మీద మీరు దలుచుకుంటే రాజు దలుచుకుంటే దెబ్బలు కొదనన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దలుచుకుంటే బీసీలకు కానీ మిగతా ఎవరికైనా కానీ అట్టడుగు వర్గాలకు కానీ న్యాయం చేయాలనుకుంటే అవకాశం ఉంది అనేది మనకందరికి కూడా బాగా తెలుసు. పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి స్థానం పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో. అది కాకుండా చాలా స్పష్టంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి మేము చెయ్యం, బీసీలను మేము పట్టించుకోము అని చెప్పి ఇండైరెక్ట్ గా వారు చెప్తున్నటువంటి మాట కదా. కానీ మేమేం చెప్తున్నామంటే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇందాక ఒక మాట చెప్పారు శ్రీనివాస్ గారు, రేపు 24th రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలను డెలిగేషన్ తీసుకెళ్ళి 10 o'clock పార్లమెంట్లో డెలిగేషన్ సమావేశం ఉంది. దాని తర్వాత 25వ తారీఖు రోజు దాని సమావేశం ఉంది. ఖచ్చితంగా మా ప్రతిపక్ష నాయకుని తీసుకెళ్ళి గౌరవ సంబంధిత మంత్రులను కానీ ప్రధానమంత్రి కానీ కలిసే అవకాశం ఉంది. ప్యారలల్గా 9th షెడ్యూల్ ఎందుకు తెలిచాలంటే ఉపాధి విద్యా అవకాశాల్లో కూడా వారికి కలగాలనేదే మా ఎజెండా. సతీష్ గారు, అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి వచ్చినప్పుడు దానికి లేదా అంటే 50% సీలింగ్ అనేది ఎగిరిపోయింది, క్యాప్ ఎగిరిపోయింది అని అంటున్నారు. సో అది పార్లమెంట్ వేదికగా చేసినటువంటిది, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశం మొత్తానికి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఒక్క రాష్ట్రాన్ని ప్రత్యేకించి పరిగణలోకి తీసుకొని ఇప్పటికిప్పుడు వాళ్ళు డెసిషన్, మీరు ఇచ్చినటువంటి హామీ పైన వాళ్ళు డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఒకటి. అండ్ గత ప్రభుత్వానికి సంబంధించి అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారినప్పుడు కూడా 33% రిజర్వేషన్ అమలైంది. కాకపోతే ఆ టైంలో వద్దు అని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయడం జరిగింది, అంటే ఉద్యమం తీవ్రంగా ఉన్నటువంటి క్రమంలో ఇటువంటి ఈక్వేషన్స్ అనేవి వర్కౌట్ కావు అని. బట్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వచ్చేటువంటి క్రమంలో సో అటువంటిది ఇంప్లిమెంట్ చేద్దాము 40% అనుకున్నారు, బట్ 34%కు చేసినప్పుడు కుదరదు అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కినప్పుడు ఈవెన్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి సర్పంచ్లే కోర్టు మెట్లు ఎక్కారు. సో దానివల్లే 24కి కుదించాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి వచ్చింది. ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పండి. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సర్పంచ్ అనేవాళ్ళు ఏ సింబల్ మీద గెలవరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సింబల్ అని కాదు, మీరు ఇందాక సపోర్టర్స్ మీరు కాంగ్రెస్ సర్పంచ్ సో నేను ఏ సర్పంచ్ ఆయన వేశారనేది, ఎందుకు వేశారనేది, ఎవరు ప్రోవోకేట్ చేసి వేశారనేది ఒక సబ్జెక్ట్ అయితే జోష్న గారు ఇది 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 చర్చ కాదండి. వారు చెప్తూనే పోతారు, వారు సర్పంచ్ కాదంటారు, నా పార్టీ కాదంటాడు, నీ పార్టీ కాదంటాడు. వారు చర్చించాల్సిన అంశం ఏంటంటే మీరు 42% రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారో అది చెప్పండి. మేము ఏం చెప్తున్నామంటే జోష్న మేడం గారు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా నేను మాట్లాడుతున్నా మేడం అడిగింది చెప్తాను. మిమ్మల్ని అడిగినప్పుడు దయచేసి మీరు చెప్పండి, ఇవేం బీసీలకు ఇయ్యం, మాకు బీసీలకు అవసరం లేదు అని చెప్పండి. ఎవరొద్దన్నారు సార్? ఒక బీసీ బిడ్డగా మీరు కూడా చెప్పండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? యావత్ తెలంగాణ సమాజం ఓటు రూపంలో సమాధానం చెప్తారు కదా. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో వీలైనంత తొందరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఖచ్చితంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాటి రిజల్ట్ ప్రకటించకుండానే సర్పంచ్ ఎన్నికలు కూడా 42% తోటే ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణ కాబోతున్నాయి, మున్సిపాలిటీస్తో పాటు. దానికి ఎలాంటి భేషజాలు ఉన్నాయి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ డైజెస్ట్ కాకపోతే మేమేం చేయలేము. దాంతోపాటు మీరు ఏదైతే అడుగుతున్నారో సాంకేతికమైనటువంటి సమస్యలు రాకుండానే గవర్నర్ గారు అడిగినటువంటి క్లారిఫికేషన్ కూడా అది త్వరితగతిన క్లియర్ కాబోతా ఉంది. కానీ మేము 9th షెడ్యూల్ ఎందుకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, విద్యా ఉపాధి అవకాశాల్లో వారికి అవకాశాలు కలగాలి అంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్రంలో ఒక భాగం కాబట్టి ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క ఆలోచనలు ఆమోదించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి ఇక్కడ యొక్క అత్యున్నతమైనటువంటి అసెంబ్లీ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఆమోదించవలసినటువంటి బాధ్యత వారిపైన ఉందా లేదా? అందులో భారతీయ జనతా పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అందరూ ఉన్నారు కదా. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ
సింబల్ మీద గెలిచినటువంటి 8 మంది ఎంపీలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేమందరం కూడా 24వ తారీఖు రోజున వారందరిని అప్పీల్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు మీకు కూడా అవకాశం ఇచ్చిండ్రు, దయచేసి తెలంగాణ ప్రజలకు అవకాశం కల్పించండి అని అడుగుతాం. లేదు మాకు తెలంగాణ ప్రజలు ఇప్పుడు అవసరం లేదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం మాత్రమే సపరేట్గా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుందా? మేము 100% ఆశాభావంతో ఉన్నాం. 9th షెడ్యూల్లో తెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ చాలా మేరకు వారికి అవకాశం లభించే అవకాశం ఉంటుంది, ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా వారు అభివృద్ధి పథంలో నడవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా చెన్నైలో ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి పద్ధరాలో తెలంగాణ రాష్ట్రంలో ఇది సెకండ్ రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డిమాండ్ మేరకే ఖచ్చితంగా దాని స్థానిక సంస్థల్లో మాత్రం ఒకవేళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాటలు కాకుండా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తా ఉంది. ఆర్డినెన్స్ తీసుకొస్తాం, స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42%తో పాటే ఎన్నికలకు వెళ్తాం అనేది మీద అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. దిలీప్ గారు, జ్యోత్స్న గారు, వీరు రోగం ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర వేస్తారు. అది రోగం నయం కావాలని చెప్పి మేము మందేసినాము, రోగం నయం అయితే లేదని చెప్పి ప్రజల్ని వంచడం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చాలి అని అనుకుంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన అంశం వచ్చినప్పుడు మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడ కూడా ఉండొద్దు దేశంలో అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. మీరు కావాలనుకుంటే రీచెక్ చేసుకోండి. మీరు మతపరమైన రిజర్వేషన్లు లేవు అని చెప్పిన తర్వాత రాజ్యాంగంలో మీరు మతపరమైన రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి దాంట్లో కలిపి పెడితే 9వ షెడ్యూల్లో పెడితే ఉంటుందా అండి? న్యాయ సమీక్షకు అసలుకి మీ 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం వస్తే 9వ షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు కూడా ఇప్పటికి కూడా సుప్రీం కోర్టులో అందరికి తెలుసు అన్న గౌరన్న, మీరు ప్రస్తావించాలని చెప్తున్నారు మేడం. వీరు చేస్తున్న బూటకపు వాగ్దానాల గురించి తెలంగాణ సమాజానికి పూర్తిగా అవగాహన ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, జిత్నా ఆబాది ఉత్నా హక్దారే అని చెప్పి. వీరి చిత్తశుద్ధి నిన్న పార్లమెంట్ సమావేశాల్లో కనిపించిందా జ్యోత్స్న గారు? పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ఎందుకు చొప్పిస్తలేరు? 9వ షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ ఆమోదించాలి. మాది జీవన్ మరణ సమస్య బీసీలకు, ఇది మేము ఖచ్చితంగా బీసీలకు అమలు చేయాలని చెప్పి మీరు పార్లమెంట్ లో కనీసం అంశాన్ని లేవనెత్తట్లేదు ఎందుకు? మీరు గుర్తించిన అంశాలు ఏవైతే లేవనెత్తాల్సిన అంశాలను గుర్తించారో 6 అంశాలు 7 అంశాల్లో ఈ అంశం ఉందా జ్యోత్స్న గారు? చెక్ చేసుకోమని చెప్పండి ఒకసారి. ఎందుకు ప్రజల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు? రాహుల్ గాంధీ మానస పుత్రిక కులగణన అని చెప్పారు కదా, రాహుల్ గాంధీ గారి ఆదేశాల ద్వారానే జరుగుతుంది అని చెప్పారు కదా. ఎందుకు చేస్తలేరు మరి? మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక వైపు ఏమో చట్టం చేసినామంటారు, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించినామని చెప్తారు, మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ గవర్నర్ కి పంపించినామని చెప్తారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు హైకోర్టు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు సెషన్స్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికలను దూరం చేయడం కోసము ఇప్పటికే దాదాపు 1.5 నుంచి సంవత్సరం కాలం నుంచి ఎన్నికలకు దూరం చేసి ఆ పాపం మూట కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా కూడా మీకు ముఖం చెల్లక, ప్రజల ముందుకు పోయే ముఖం చెల్లక మీరు ఎన్నికలను దూరం చేయడం కోసం ప్రయత్నాల్లో ఇవన్నీ వేషాలు వేస్తా ఉన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరిగి తీరాల్సిందే కదా, ఎట్లా జరుగుతాయి? ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు అనుకున్నారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంచన చేయడంలో వంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ. వీరు ఇంకొక పార్టీ పైన భుజాల పైన తుపాకులు పెట్టి కాల్చడం కోసం ప్రయత్నం చేస్తారు. తమకు తాముగా ఏమీ చెప్పారు. వీరు ఏం చెప్పారు అండి? ఇంత ముద్దుగా చెప్తా ఉన్నారు అన్నగారు. మీరు పెడతారా పెట్టిన 9th షెడ్యూల్లో అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు కండిషన్స్ అప్లై అని కింద రాసేది ఉండే. కనీసం చిన్నగానన్నా జనాలకు అర్థమవుతుండే. కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెడితేనే మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము స్థానిక సంస్థల అని చెప్పిర్రా? మేము అమలు చేసి తీరుతామని చెప్పి సన్నాయిలో నొక్కిరు కదా, పెద్ద ప్రకటనలు ఇచ్చారు కదా. ఇప్పుడు తీరా దీని కాడికి వచ్చే వరకు అది ఇది అని చెప్పి కారణాలు చూపెట్టి
ఆ కారణాల ద్వారా ఇప్పుడు ఆర్డినెన్స్ చేసే అంశాలు ఆర్డినెన్స్ ద్వారానే ఎన్నికలు జరిపిస్తాము అని అనుకున్నప్పుడు చట్టం ఎందుకు చేసిర్రు? వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేసిర్రు? ఆ తీర్మానాన్ని ఎందుకు పంపించారు? అదే ముందే మీరు ఆ తీర్మానం అక్కడ పంపించకుండా అంటే ఒక ప్రాసెస్ ప్రకారం ముందుగా అంటే అందరి మద్దతు తీసుకొని ఆ తర్వాత బిల్లు పంపించి ఒకవేళ అది వెనక్కి వస్తే ఆర్డినెన్స్ అనేది ఒక లెక్క ప్రకారం వెళ్తున్నారు అనేది ఒక సీక్వెన్స్ తో వెళ్తున్నారు. లెక్క తప్పిండ్రు. నేను అదే చెప్తా ఉన్నా. మీరు ఆ తీర్మానాన్ని అక్కడ పంపించకుండా మీరు ఆర్డినెన్స్ చేసింటే చెల్లుతుండే. మీరు పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి తీర్మానాన్ని చేసి మీరు అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించిన తర్వాత అది అక్కడ పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఆర్డినెన్స్ ఎట్లా చేస్తారు? రేపు ఎవరన్నా కోర్టు పోయిందనుకో, అంటే అదే జరుగుతోంది. యాక్చువల్ గా వెనక్కి వచ్చింది అని అంటున్నారు సతీష్ గారు. దీని గురించి మీరు క్లారిటీ మీరు కాదు, అలాంటి వార్తలు వస్తున్నాయని చెప్తున్నాను. శ్రీనివాస్ గారు కూడా మాట్లాడతారు. కన్క్లూడింగ్ రండి, టైం అయిపోతుంది. మీరు స్టూడియో దగ్గర స్టూడియోలో ఉండి అన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు మాట్లాడిండు, మాకు అవకాశం ఇవ్వండి. మీకే చాలా టైం ఇచ్చిన దిలీప్ గారు. భారతీయ జనతా పార్టీ వాట్సాప్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇచ్చిండ్రు? వారి చిత్తశుద్ధి ఆడ ఉన్నది, ఈ చిత్తశుద్ధి ఎందుకు కనపడలేదని అని అన్నారు కదా, ప్రశ్న సూటి అని అన్నారు కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ గౌరీ గారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సందర్భంగా పార్లమెంట్ లో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ అయింది ఏకగ్రీవంగా. సమయం అయిపోతుందండి. ఒకసారి శ్రీనివాస్ గారు కన్క్లూడింగ్ వద్దాం, టైం అయిపోతుంది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, దిలీప్ గారు ప్లీజ్ శ్రీనివాస్ గారు. కాదండి, బీఆర్ఎస్ పార్టీ 34% రిజర్వేషన్ అమలు చేయలేదని అంటున్నారు కదా. అది ఎందుకు అమలు చేయలేదు అనేది వీళ్ళకి తెలుసు. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పుల మేరకు మనం 50% మించకూడదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయలేకపోతే వాటి పర్సెంట్ మనం అమలు చేయలేకపోతే ఇబ్బంది అవుతుందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకే రాష్ట్రాలన్నీ కూడా 50%కి పెరగకుండా మనము రిజర్వేషన్ తగ్గించాల్సి వచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీ కావాలని తగ్గించింది, బీఆర్ఎస్ పార్టీ తగ్గించి ఎలక్షన్స్ లోకి వెళ్ళింది అనడం అయితే అది సబబు కాదని నేను చెప్తున్నాను. జోష్ణ గారు, నేను ఒక అంశం చెప్తా, సతీష్ గారు చెప్పండి. నేను ఏమంటున్నా, పక్క రాష్ట్రం ఒకటే అంశం చెప్తున్నా. పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్ లోపల 50% క్యాప్ దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి బీసీలకి. ఏ విధంగా అమలవుతున్నాయనంటే, ఒక గ్రామాన్ని యూనిట్ గా చేసుకుని రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి అక్కడ 50% మించి రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. మీరు ఆ విధానాన్ని పరిశీలన చేసి మీ స్థానిక సంస్థల లోపల విధానాన్ని చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉంటుందంటే ఏది వీలైతే చెప్పేసేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్, ఇందాక భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి మా దిలీపాచారి గారు ఒక మాట చెప్పారు మేడం, జ్యోత్స్న మేడం గారు. మతపరమైన రిజర్వేషన్లు కల్పించొద్దు అని మనకు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు అని చెప్పారు. చాలా సంతోషం. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషనా కాదా? మనం వారికి వ్యతిరేకంగా అవునా కాదా? వాస్తవమా కాదా? వారు చెప్పినటువంటి మాట బ్యాక్ తీసుకోవాల్సిందా, అవసరం ఉందా లేదా? ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ లో కూడా అట్టడుగు వర్గాల వారికి వారు రిజర్వేషన్ కల్పించినప్పుడు మరి బీసీల 50% క్యాప్ ఎగిరిపోయిందా లేదా? అది సమాధానం చెప్పకుండా వాళ్ళకేమో వర్తిస్తుంది, వీళ్ళకేమో వర్తించదు అనేది సమంజసం కాదు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తున్నాం. నేను ఏం చెప్తున్నామంటే, దాంతో పాటు ఇంకో మాట దయచేసి ప్రజాస్వామ్యంలో చిన్న అంశం సతీష్ గారు చెప్పాలి. ఒకటి చిన్న అంశం, నేను ఈ ముస్లిం రిజర్వేషన్ 10% కల్పిస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిండు. అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, యూపీఏ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకు కల్పించలేదు? అది ఎందుకు కొట్టేసారు? ముస్లిం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇక్కడ తీర్మానం చేసిన దాన్ని ఆ ప్రభుత్వం ఎందుకు కొట్టేసింది? ఎందుకు అమలు చేయలేకపోయింది?
సాధ్యం కాదు గౌరీ సతీష్ గారు. మీరు జ్యోత్స్న ఏదో మేడం గారు ఓకే, మా మీరు చారి చెప్పండి. గారి మాట మీరు ఎట్లుందంటే చెప్పండి. మీరు చెప్పండి. వెనకటికి మా తాత మీసాలకు సంపంగి నూనె ఉంటుండే, నిమిషం. ఇప్పుడు మాత్రం కొబ్బరి నూనె కూడా లేదు, కాబట్టి మేము మీసాలు తీసేసి తిరుగుతాము అన్నట్టు ఉంది సామెత. ఇప్పుడు ఉన్నటువంటి ఏందో అర్థం పరిస్థితి కాలే. ఏంది, ఇప్పుడున్నటువంటి ఎజెండా ఏంది అది మాట్లాడకుండా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది ఎవరండి? మేము కదా? లేకపోతే వీళ్ళు రాత్రి దోస్తాన్ చేసి పగలు దేశమంతా ఓకే. ముస్లింలను ఎంకరేజ్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కదా? మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి కదండి, మీడియా ముందు వాస్తవాలు తెలుసుకొని కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు మీరు అండగా ఉన్నామంటున్నారా లేదా? వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎవరు ఎంకరేజ్ చేస్తారో, ఎవరు రాత్రి దోస్తాన్ చేస్తారో, ఎవరు పగలు కొట్లాడతారో వాళ్ళు చెప్పాలి కదా సమాధానం చెప్పాల్సింది. ఎవరు ముస్లింలు కూడా కొట్లాడుతుంటే వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని బర్తరఫ్ చేసిండ్రో వాళ్ళు కదా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా మాట్లాడితే ఎంతవరకు సమాజం మేడం? వాళ్ళు ఏమంటలేరండి, మీరు సపోర్ట్ గా ఉన్నారా? నో 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 వారు చెప్పినప్పుడు ఇందాక దిలీప్ చారి గారు మాట్లాడే మాటకు సమాధానం సతీష్ గారు చెప్తాను. ఏమంటున్నారు? సతీష్ గారు మాది సెక్యులర్ పార్టీ, రేవంత్ మా రెడ్డి సెక్యులర్ గారు- పార్టీ రేవంత్ వాళ్ళ రెడ్డి లెక్క గారు- ఒకటి చెప్పి ఒకటి చేయం మేము. విల్ స్టాండ్ ఆన్ ద వర్డ్. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట నిలబడుతుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. వాళ్ళ లెక్క రాత్రి ఒక మాట పొద్దున ఒక మాట కరెంటు గంటలను కూడా సస్పెండ్ చేసి ఇంకోరి మెప్పు కోసం ఇంకోరిని త్యాగం చేసి వాళ్ళని నాశనం చేసే పార్టీ మాది కాదు. మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం కదా, హైదరాబాద్ లో ఎవరికి వ్యతిరేకంగా కొట్టినటువంటి వాళ్ళు ఏం చేసిందో ప్రత్యేకంగా చూస్తున్నాం కదా. ఇవన్నీ మాట్లాడడం కాదు. ఇప్పుడు ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలైతే 42% రిజర్వేషన్ ఇందాక జరుగుతాయి. ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల్లో అత్యున్నత స్థానం ఏది? అసెంబ్లీ కదా. అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మంత్రుల కమిటీ కూర్చొని కమిటీ మంత్రులందరూ కూర్చొని సమావేశాలు జరిగినప్పుడు ఆర్డర్ని తీసుకోవడానికి అవకాశం ఉందనేది దయచేసి భారతీయ జనతా పార్టీ గుర్తు చేసుకోవాలి. ఓకే. అది మొత్తం జరగకుండా మీద ఈ ఎన్నికలు స్థానిక సంస్థల అది ఎన్నికలు జరగకుండా 42% రిజర్వేషన్ తోనే వెళ్తాము అన్న కాన్ఫిడెన్స్ లో మీరున్నారు. Yes, 100% చూస్తే గత ఆర్డినెన్స్ అంటే గత ఎగ్జాంపుల్స్ అవి చూస్తే ఆర్డినెన్స్ తో వెళ్ళినా కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేదు అని చెప్పేసి ఒకవైపు విపక్షాలు అంటున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. గౌరీ సతీష్ గారు, దిలీప్ ఆచారి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.